టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ పై గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆర్మీ అనే పదానికి అర్థం లేకుండా చేశారని మండిపడ్డారు. దేశ నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులను కలిసి ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టారని, దీనిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్మీ జాతీయ సమగ్రత, జాతీయ భద్రతను అవమానిస్తూ ఆయన విభిన్న వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఆర్మీ అనేది ఫ్యాన్స్ ఉపయోగించని ప్రతిష్టాత్మకమైన పేరు కావున అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్ నగర్ పిఎస్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిగింది సార్. వారికి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాన్స్ అని సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు. మరి ఆర్మీ అని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమండి? ఆర్మీ అనేది ఒక గొప్ప గౌరవప్రదమైన పోస్టు. మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ, మన దేశ గౌరవాన్ని నిలబెట్టేది ఆర్మీ, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ. మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఏంటంటే మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు డైహార్డ్ ఫ్యాన్స్ పెట్టుకోండి, అది పెట్టుకోండి. మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది ఉందని. ఆర్మీ అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. సో దయచేసి ఆ ఆర్మీ అనే ఒక ట్యాగ్ని మీరు తొలగించాల్సిందిగా మేము టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ పై గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆర్మీ అనే పదానికి అర్థం లేకుండా చేశారని మండిపడ్డారు. దేశ నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా సినిమా చిత్రీకరణ సంబంధించితో పాటు తనకు అభిమాన సంఘానికి ఆర్మీ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఆర్మీ నిత్యం తనకు సంబంధించి కుటుంబానికి సంబంధించి సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా ఆర్మీ విపరీతమైనటువంటి ప్రచారం జరుపుతా ఉంది అంటూ కూడా ఏదైతే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. సినీ నటుడు అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టాడంటూ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ వారు నిన్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్ గా ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే ఒక గౌరవప్రదమైన దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశమని, ఇంత గొప్ప ఆర్మీ అనే పేరుని అల్లు అర్జున్ ఆర్మీ అని ఎలా పేరు పెట్టుకుంటాడంటూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతి హీరో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి సినీ నటుడు ఆర్మీ పేరుతో, జవాన్స్ పేరుతో, ఈ రకరకాలుగా టైటిల్స్ పేరుతో ఈజీగా జనాల్లోకి వెళ్లిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా పేరుకి వెనక ముందు ఈ తోక తగిలించుకొని వీళ్ళు ప్రమోషన్స్ కోసం వాడుకుంటా ఉన్నారు. ఆర్మీ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. దేశంలో ఒక దేశ ఉగ్రవాదులు గాని, మావోయిస్టులు గాని, ఇతర ఏ ఉగ్ర కార్యకలాపాలకు చెందినటువంటి వారు కానీ భారతదేశానికి వచ్చినప్పుడు దాన్ని అడ్డుకట్టగా నిలిచేటువంటి ఆర్మీ, అలాంటి ఎంతో పవిత్రమంగా భావించేటువంటి ఆర్మీ, దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆర్మీ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక అల్లు అర్జున్ ఒక్కడే దాన్ని పోషిస్తున్నట్టు, అల్లు అర్జున్ ఒక్కడే దాన్ని స్థాపించినట్టు ఆ రేంజ్ లో తను స్టేజ్ పైన ఆర్మీ ఉంది అల్లు అర్జున్ అనే ఏదైతే తనే నోటి నుంచి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో అది ఇప్పుడు దుమారానికి దారి తీయడము. జవహర్ నగర్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసి అల్లు అర్జున్ అభిమాన సంఘం పైన ఏదైతే ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్స్, ట్రోలింగ్స్ కొనసాగుతా ఉన్నాయో ఆ నిర్వాహకులందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు ఏ సినీ సెలబ్రిటీ గాని, సాధారణ వ్యక్తి గాని, రాజకీయ నాయకులు గాని ఆర్మీ అనే వర్డ్ ఉపయోగించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్మీ అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు కోల్పోయి అమరవీరులైనటువంటి కుటుంబాలను అవమానపరిచే విధంగానే అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి దీని ద్వారా పెద్ద దేశాన్ని వీరు
కాపాడుతున్నట్టు, దేశాన్ని మొత్తం మేమే కంట్రోల్ చేస్తున్నాం అనే ఒక రేంజ్ లో అల్లు అర్జున్ ఇచ్చినటువంటి బిల్డప్ పై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో శ్రీనివాస్ గౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ అంటే ఒక జాతీయ సమగ్రత, జాతీయ భద్రత మరియు సాలిడటరీ అంశమని, కానీ టాలీవుడ్ అల్లు అర్జున్ మాత్రం వివిధ వేదికలపైన తనకు అల్లు అర్జున్ ఆర్మీ ఉందంటూ కూడా ప్రకటించడం మాత్రం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాము. అల్లు అర్జున్ నెక్స్ట్ టైం ఈ ఆర్మీ అనే పేరు ఎత్తకుండా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకొని ఆర్మీ అనేది ఒక పవిత్రంగా భావించేటువంటి దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అల్లు అర్జున్ వ్యవహరిస్తా ఉన్నాడు. ఇకపై అలా ముందుకు వెళ్లకుండా అల్లు అర్జున్ ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేసి ఏదైతే వాక్యాలు అన్నాడో ఆ వాక్యాలని వెనక్కి తీసుకొని ఇక ముందు ఎవరు కూడా ఆర్మీ అనే ఒక టైటిల్ ని ఉపయోగించుకోకుండా పోలీసులు దీనిపైన దృష్టి పెట్టాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. సందీప్. రవితేజ్, అంటే ఇది గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ని వరుస విభేదాలు వెంటాడుతున్నాయి. ఇదంతా పుష్ప 2 పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అంటే దీనిపై అల్లు అర్జున్ టీం కానీ లేకపోతే అభిమానులు కానీ స్పందించారా? ఇప్పుడు జవహర్ నగర్ పిఎస్ లో అందజేసినటువంటి ఈ ఫిర్యాదు పైన అల్లు అర్జున్ కార్యాలయం నుంచి కానీ, అల్లు అర్జున్ గాని, సినిమా చిత్ర యూనిట్ గాని ఈ ఆర్మీ అనే వర్డ్ వివాదంగా మారింది కాబట్టి దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక అంశం చాలా సిల్లీగా వీళ్ళు సినిమా టైటిల్ కోసం పెద్ద మొత్తంలో ఆ సినిమా ప్రమోట్ చేయాలని అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా డబ్బులు తీసుకురావాలన్న ఉద్దేశంతో లేనిపోనివన్నీ కూడా వీళ్ళు ఇష్యూని క్రియేట్ చేసి అది ఏదో రకంగా జనాల్లోకి వెళ్ళాలి, అది మంచి గాని నెగిటివ్ గాని ఈ రకంగానే ఈ ప్రమోషన్స్ కోసం ఇండస్ట్రీకి చెందినటువంటి కొందరు ఈ అలవాటు పడి రెగ్యులర్ గా ఇలాంటి యాక్టివిటీస్ తోటే ముందుకు వెళ్తా ఉన్నారు. అల్లు అర్జున్ సీనియర్ నటుడు, ఇప్పటికీ వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు కూడా ఎవరు వివాదంలో లేకుండా సినిమాలు తీసినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అల్లు కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అల్లు అర్జున్ స్టేజ్ పైన ఏకంగా అల్లు అర్జున్ ఆర్మీ అనే ఒక వర్డ్ ని తనే సొంతంగా ప్రకటించాడు కాబట్టి ఈ ఆర్మీ అనేది అల్లు అర్జున్ ఎందుకు ఉపయోగిస్తా ఉన్నాడు? ఏదైనా దేశానికి సంబంధించి ఆయన సేవ చేస్తా ఉన్నాడా? ఆర్మీ వ్యవస్థకు ఆయన ఏమైనా అధ్యక్షుడిగా ఉన్నాడా? ఆర్మీని పూర్తి స్థాయిలో అతను ఏదైనా కాపాడుతున్నాడా? లేదా ఆర్మీ జవాన్లకు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి క్లాసెస్ ఇచ్చి వారికి ఏమైనా శిక్షణ అందిస్తున్నాడా? ఈ ఆర్మీ అనే టైటిల్ అల్లు అర్జున్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు దాన్ని ప్రమోట్ చేసి పదే పదే ఆ రీతిలో అతను ప్రకటించి దీన్ని వివాదమైనా సరే దేశ ప్రజలందరికీ ఈ సినిమా గురించి తెలియజేసే విధంగానే కావాలని నెగిటివ్ ట్రోలింగ్ చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జవహర్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఆర్మీ అనే ఈ టైటిల్ ని రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన విధంగా ఎవరు వాడాలి, ఎవరు వాడొద్దు, ఒకవేళ వాడితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి కేసులు వారిపైన నమోదు చేయొచ్చు, ఇదంతా చిత్ర యూనిట్ కి వర్తిస్తుందా లేదా తనే ప్రకటించాడు కాబట్టి ఓన్లీ అల్లు అర్జున్ మాత్రమే వర్తిస్తుందా అనే దానిపై మాత్రం ఈ రోజు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది.